హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు వైడనింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో చూద్దాం. సో ఈ సర్వీస్ రోడ్ వైడనింగ్ వర్క్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా జరుగుతున్నాయి అంటే, ఈ ఎల్లో కలర్ లైన్ కనపడుతుంది కదా, ఇదంతా వైడనింగ్ జరుగుతున్న వర్క్ ఔటర్ రింగ్ రోడ్ మీద. మనం ఇక్కడ జూమింగ్ చేసి చూసామనుకోండి, ఇక్కడ మై హోమ్ అవతార్ ఉంటుంది. దీనికి ఆపోజిట్ ఏరియాలో జైబేరీ ద పీక్ దగ్గర మొదలవుతుంది. ఇక్కడ ORR ఎగ్జిట్ 2 దగ్గర అంటే RR7 అనే రోడ్ ఇక్కడ కొత్తగా కడుతున్నారు. ఇటుపక్క RR7 ఎక్స్టెన్షన్. ఇక్కడ దాకా రోడ్డు వైడనింగ్ అనేది జరుగుతుంది. ఈ రోడ్డు వైడనింగ్లో ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్. సో దీనికి ఫస్ట్ ఈ రోడ్డు వైడనింగ్ దగ్గర ఇక్కడ చూసారంటే ఈ లెఫ్ట్ సైడ్లో సాస్ క్రౌన్ అని అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతుంది. ఇది గనక ఫినిష్ అయితే హైదరాబాద్లోనే అతి ఎత్తైన రెసిడెన్షియల్ స్కై స్క్రాపర్ అవుతుంది. సో ఇవి జైబేరీ ద పీక్ టవర్స్. ఇక్కడ నుంచి సర్వీస్ రోడ్ వైడనింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇదే సాస్ క్రౌన్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఈ సాస్ క్రౌన్ అనేది 220 మీటర్ల కన్నా ఎత్తు ఉంటుంది. మొత్తం 5 టవర్లు ఉంటాయి. 5 టవర్లు కలిపి 235 ఫ్లాట్స్ ఉంటాయి. ఇది గోల్డెన్ మైల్ లేఅవుట్లో 4.5 ఏకర్స్లో ఉంది. ఇక్కడే మనం గర్ ఇన్ఫోబాన్ వాళ్ళ ప్రాజెక్టు, అలానే పసిఫిక్ హిల్ క్రెస్ట్ అపార్ట్మెంట్స్ కూడా చూడొచ్చు. ఇంకా ముందుకు వచ్చామనుకోండి, ఇది గర్ జంక్షన్. గర్ జంక్షన్ అంటే ఏంటి అంటే, ఇటుపక్కకి వెళ్తే మనం గర్ ఇన్ఫోబాన్ బిల్డింగ్ దగ్గరికి వస్తాము. ఇది గర్ ఇన్ఫోబాన్ టవర్ 3. ఇక్కడ చాలా టవర్స్ ఉంటాయి. దాంట్లో ఇది ఒక బిల్డింగ్, చాలా పెద్దది, ఐటీ ఆఫీసెస్ కోసం. అలానే ఇటు వెళ్ళామనుకోండి, ISB రోడ్డుకి వెళ్తాం. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రోడ్డుకి వెళ్తాము. ఈ రోడ్డు వెళ్ళి డైరెక్ట్ మనకి ఇక్కడ గచ్చిబౌలిలో కలుస్తుంది. సో ఇక్కడే మనకి ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ ఇండియా, విప్రో ఇవన్నీ ఉంటాయి. సో ఇది మనకి గర్ జంక్షన్ అన్నమాట. ఇదే ORR ఎగ్జిట్ 1 కూడా. సో ఇది దాటి మనం ఇంకా ముందుకు వచ్చామనుకోండి, ఈ పక్కనున్న రోడ్డు చూసారు కదా, ఈ సర్వీస్ రోడ్ అంతా వైడ్ చేస్తున్నారు. ఇది దాటి మనం ఇంకా ముందుకు వస్తే ఇక్కడ ఏం చేస్తున్నారంటే, కొత్తగా ఒక ఎగ్జిట్ని నిర్మిస్తున్నారు. సో దీని పర్పస్ ఏంటి అంటే, మనకి ఇటు పక్కకు చూసారనుకోండి, ఇక్కడ మూవీ టవర్స్ అని ఉంటాయి. అలానే ఈ ఏరియా అంతా నియోపాలిస్ అని కొత్తగా లేఅవుట్లు వేసి గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. సో ఇది నియోపాలిస్ కోకాపేట. ఒక్కసారి ఈ లేఅవుట్లన్నీ ఫినిష్ అయ్యి ఇక్కడ పాపులేషన్ పెరిగిన తర్వాత డెఫినెట్గా ఈ ఎగ్జిట్ అనేది అవసరం అవుతుంది. ఇక్కడ దానికోసం ఇప్పటి నుంచే నిర్మాణం మొదలుపెట్టారు. దీని గురించి కూడా మనం వీడియోలో చూద్దాం. సో ఇదే మూవీ టవర్స్ మరియు నియోపాలిస్ దగ్గర కొత్తగా కడుతున్న ఎగ్జిట్. ఇది ట్రంపెట్ ఇంటర్చేంజ్ షేప్లో వస్తుంది. ఇదే కాకుండా నార్సింగి దగ్గర ఒక ఎంట్రీ మరియు ఎగ్జిట్ ర్యాంపులు కడుతున్నారు. అక్కడ కడుతున్న ఎంట్రీ మరియు ఎగ్జిట్ ర్యాంపు, అలానే ఈ ఇంటర్చేంజ్ కలిపి మొత్తము అంచనా వేసిన వ్యయము 65 నుంచి 70 కోట్ల రూపాయలు. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వచ్చాము అంటే కనుక, సో ఈ రోడ్డు వైడనింగ్ అంతా ఇలా జరుగుతూ ఉంది కదా. సో ఇది మనకి కొల్లూరులో గవర్నమెంట్ కట్టిన డబుల్ బెడ్రూమ్ హౌస్ టౌన్షిప్. ఇక్కడ కూడా ఉంటుంది. సో మనం ఇంకా ముందుకు వచ్చామనుకోండి, ఇటు సైడ్ రైట్ సైడ్ రోడ్డు కనపడుతుంది కదా, ఇది RR30 అంటే రేడియల్ రోడ్ 30. ఇది మనకి ఈ లెఫ్ట్ సైడ్ది కొల్లూరు. ఇటు దాటి మనం ఇంకా వచ్చామనుకోండి, సో ఇక్కడ మనకి RR7 అనేది నిర్మాణం జరుగుతుంది. ఇది మై హోమ్ 3 దశ ప్రాజెక్టు. ఈ RR7 కూడా ఇలా వచ్చి తెల్లాపూర్లో కలుస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే నల్లగండలో కలుస్తుంది అనమాట ఇటుపక్క. అలానే ఇటు సైడ్ చూస్తే ఇది RR7 ఎక్స్టెన్షను. ఇది వచ్చేసి మనకి ఇటువైపు మనకు కనెక్టివిటీ ఎలా ఇస్తుందంటే, కొంచెం జూమ్అవుట్ చేసి చూసామనుకోండి, ఇది మోకిల, ఇది శంకరపల్లి. సో ఈ ఏరియాలకి కనెక్టివిటీ అనేది వస్తుంది. సో ఈ ORRలో ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ దాకా ఉన్న రోడ్డు చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఇక్కడున్న సర్వీస్ రోడ్డు మొత్తాన్ని 100 ఫీట్ కింద డబుల్ రోడ్డు కింద అభివృద్ధి చేస్తున్నారు. సో ఇప్పుడు మనం చూస్తున్న సర్వీస్ రోడ్డు మొత్తం పొడవు 14.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇది కాకుండా TSPI జంక్షన్ నుంచి నానక్రామ్గూడ దాకా కూడా ఇంకొక సర్వీస్ రోడ్డుని అభివృద్ధి చేస్తున్నారు.
అది 7.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2 సర్వీస్ రోడ్లను కలిపి నిర్మించడానికి అంచనా వేసిన వ్యయము 300 కోట్ల రూపాయలు. దీనిని హెచ్జిసిఎల్ కింద అంటే హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కింద హెచ్ఎండిఏ వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. హెచ్జిసిఎల్ ఈ రోడ్డు వైడనింగ్ వర్క్ని ఫిబ్రవరి 2023 కల్లా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. దీంతోపాటు హెచ్జిసిఎల్ వాళ్ళు గచ్చిబౌలి నుంచి శంషాబాద్ దాకా ఉన్న ఔటర్ రింగ్ రోడ్ స్ట్రెచ్ని రీస్టోర్ చేస్తున్నారు. ఇది మొత్తం 24 కిలోమీటర్లు ఉంటుంది. దీనిని రీస్టోర్ చేయడానికి అంచనా వేసిన వ్యయం 87 కోట్ల రూపాయలు. ఇది ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న రోడ్డు వైడనింగ్ వర్క్స్కి సంబంధించిన అప్డేటు. ఈ రోడ్డు ఇలా స్ట్రైట్ వెళ్ళి ORR ఎగ్జిట్ 2 దగ్గర అంటే ఎదిలనాగులపల్లి ఎగ్జిట్ దగ్గర ఆగుతుంది. నేను హైదరాబాద్ డెవలప్మెంట్స్, రోడ్స్, బిల్డింగ్స్ అలానే హైదరాబాద్ నుంచి చూడదగ్గ ప్రదేశాల మీద వీడియోస్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.